వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డ రోడ్డు నుండి నక్కపల్లి వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె పాల్గొని హెల్మెట్ ధరిద్దాం, సురక్షితంగా పయనిద్దాం అంటూ నినాదాలు చేస్తూ ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చాలామంది 2 లక్షల విలువ గల బైక్ను వాడతారు కానీ హెల్మెట్ను మాత్రం ధరించరని, ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ప్రాణం చాలా విలువైనదని, ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదని అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక్క నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితులను ఫర్దర్గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతల కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది మనం యాక్సిడెంట్లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో బండి నడపడానికి అనుమతిస్తామన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలగాలి. దయచేసి మేమందరం కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 339 మిలియన్ల ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారని, ఆస్తమా రోగులు తమ ఆరోగ్యాన్ని సమగ్రంగా రక్షించుకోవడానికి అవగాహన పెంచుకోవాలని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో భీమవరం లయన్స్ క్లబ్, లెజెండ్స్ లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్, పట్టణ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా మంగళవారం 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుండి జేపీ రోడ్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు 2K రన్ నిర్వహించారు. 2K రన్ను ప్రారంభించిన డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ ఉబ్బసం అనేది వాయు మార్గాల వాపు అని, సంకుచితం వల్ల కలిగే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి అని, ఈ వ్యాధి కారణంగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ 30 నిమిషాల పాటు నడిస్తే ఆరోగ్యం బాగుంటుందని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోడ నాగేశ్వరరావు, వాకర్స్ జిల్లా గవర్నర్ వడుపు గోపి, వండర్ కిడ్స్ స్కూల్ చైర్మన్ అల్లు రామకృష్ణ, జోన్ చైర్మన్ నడింపల్లి మహేష్ కుమార్ మాట్లాడుతూ ధూమపానం చేసేవారికి ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. వినాయక హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సాగిరాజు గజపతిరాజు, డాక్టర్ జీవితేజ, డాక్టర్ జీఆర్కే రాజు, డాక్టర్ పూర్ణచంద్ మాట్లాడుతూ ప్రారంభ దశలోనే ఆస్తమాను గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని, ఆస్తమాపై అవగాహన పెంచడానికి 2K రన్ నిర్వహిస్తున్నామన్నారు. వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ దీంతో ఇందాక డాక్టర్ గారు చెప్పారు హ్యాపీ లంగ్స్ అండ్ హ్యాపీ లైఫ్. తర్వాత మళ్ళీ టెస్ట్ ఉందని అన్నారు. సో దయచేసి తొందరపడి ఎవరైనా వెళ్ళి లంగ్స్ టెస్ట్ చేసుకోకండి, చాలా బాగుంది బయటికి పడతాయి. ఇప్పుడంతా బాగానే ఉంటారు, ఇది ఒకటి లేకపోతే లంగ్స్ అంతా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంతమంది స్మోకర్స్ ఉన్నారో తెలియదు కానీ ఆ స్మోకింగ్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్. యోగా చేసినా, మెడిటేషన్ చేసినా లంగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. డెఫినెట్గా మేము కూడా ప్రతిరోజు మార్నింగ్ ఏదో ఒక లయన్స్ క్లబ్కో లేకపోతే ఇంకో వాకర్స్ క్లబ్తో జాయిన్ అయ్యి కొంచెం పబ్లిక్ తిరిగేటువంటి ఛాన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం 1 గంట పాటు అన్ని పనులు పక్కన పెట్టి వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేసినప్పుడు మరి ఆరోగ్యంగా, మానసిక ఉల్లాసం, అలాగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఎంతో మంది శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా ఎన్నో రకాలు సూచిస్తున్నారు. దానిలో భాగంగా మన భీమవరంలో నిత్యం మనం ఏదో సంస్థ చక్కటి కార్యక్రమాలు పెడతారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన భీమవరం అంటే మరి పశ్చిమ గోదావరికి కేంద్రం. ఈ కేంద్ర బిందువు నుంచి మనం ఏం చేసినా కూడా జిల్లా అంతా కూడా దీని ఫలాలు ఉంటాయి.
ఇక్కడ ప్రతి నిత్యం ప్రతి కార్యక్రమం కూడా మొన్న ఇబ్బంది పడి ఆపరేషన్ చేసినా సరే మరి రంగసాయి గారు నిత్యం మళ్ళీ ప్రజల్లోకి వచ్చి చక్కగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారంటే ఆయనకి వచ్చే ధన్యవాదాలు. ఆ దేవుడికి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దేవాలయం నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు డాక్టర్స్ అందరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు మనం కూడా ఒకరొకరు మనసుకు మాట్లాడుకుంటాకి అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరం జరిగే విధంగా కార్యక్రమాలు చేయాలని పెద్దలందరూ కోరుకుంటూ 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల్లో ఈ సెలబ్రేషన్స్ అన్నది ఈ సంవత్సరం మనం చేసుకున్న 40 సంవత్సరాల సెలబ్రేషన్స్ మనం వాక్ అసోసియేషన్ జరుపుకుంటున్నాం. వాక్ అసోసియేషన్ జరుపుకునే కార్యక్రమంలో వినాయక హాస్పిటల్ సౌజన్యంతో ఈ కార్యక్రమం మనం చేయడం చాలా సంతోషకరమైన విషయం. చక్కగా ఏ కార్యక్రమం చేసినా చక్కగా నీతిగా నిజాయితీగా చేస్తారు. వాళ్ళందరూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ కి వ్యతిరేకంగా ఉండరు. మనకి లెఫ్ట్ లో ఉన్నటువంటి రోడ్డు మనకి కేటాయించడం జరిగింది డిఎస్పీ గారు. ట్రాఫిక్ లేకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అందరూ దోసుకుని ఫోటోల కోసం ఎదరికెళ్ళకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం వెళ్ళినట్లయితే ఈ అసోసియేషన్ లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ అందరికీ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమం దిగ్విజయం చేయండి. మీరు అందరూ కూడా రాము స్వీట్స్ దగ్గర ఒక హెల్త్ క్యాంప్ వాటర్స్ అన్ని కూడా మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నడవలేనటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా సిక్ అయినట్టయితే వాళ్ళకి అంబులెన్స్ కూడా పెట్టారు. మీకు అక్కడికి వెళ్ళినట్టే ట్రిపుల్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఆతిథ్యం తీసుకురండి. అందరికీ ఏర్పాటు మన వినాయక యాజమాన్యం జగపతిరాజు గారిని కానీ పవన్ చంద్ర గారిని కానీ ప్రత్యేక అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు ఆయన ముందుండి ₹1,00,000 వెచ్చించి చేస్తున్నారంటే వినాయక హాస్పిటల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటంటే మన వినాయక హాస్పిటల్ యాజమాన్యంతో నేను మాట్లాడడం జరిగింది. మన ఆల్ వాకర్స్ అసోసియేషన్ లో ఏ మెంబర్ అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే మేము హాస్పిటలైజేషన్ అయితే వారికి ఏదన్నా ఇబ్బంది వచ్చినా వారికి ఏదన్నా మన సర్వీస్ చేయాలన్నా వారంతూ ఉండి వాళ్ళు 20%, 15 to 20% వాళ్ళు ప్రకటించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతున్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లు. ఆరోగ్యం ఉంటే అన్నీ చక్కబడతాయని మనవి చేసుకుంటూ ఆరోగ్యం కోసం మీరు తప్పకుండా ఈ వాకర్స్ ఈ కార్యక్రమం మీరు ఎక్సర్సైజ్ ఏ రకంగా చేసినా ఆరోగ్యాన్ని నిలుపుకోవాల్సిందిగా. ఇలాంటి కార్యక్రమాలు వాకర్స్ అసోసియేషన్ తరఫున కానీ లయన్స్ క్లబ్ ద్వారా కానీ ఎప్పుడు నా సహకారం కావాలన్నా నేను ముందుంటాను. అలాగే వైద్యం పరంగా కానీ మన ఈ 2 సంస్థలకి యొక్క ఎటువంటి హెల్ప్ అవసరమైనా ముందుంటాను. 1800 మంది అక్కడికి ఇచ్చేసి వారి ఆరోగ్యాలు పరీక్షించుకుని మందులు కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి సేవా సంస్థ హాస్పిటల్స్ లో ముందున్న సంస్థ వినాయక హాస్పిటల్ సంస్థ అని మనం చెప్పుకోవచ్చు. దయచేసి ఒకసారి వినాయక హాస్పిటల్కి ఒకసారి క్లాప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వినాయక హాస్పిటల్స్ వారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని అందరికీ ఆరోగ్యం ఉండాలని చేసినటువంటి కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిస్తుంది. మరి ముఖ్యంగా వీళ్ళంతా అడుగుకట్టుకుని ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు పరిమాణాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఇవాళ అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టారని చెప్పేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రముఖ సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాలు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం ముగిసిన తర్వాత దేవస్థానం పండితులు వేదాశర్చనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉంది, చాలా ఆనందంగా ఉంది. నా 50వ సినిమా పూర్తి చేసుకునే టైంలోని ఇలాగ సింహాచలానికి రావడం, ఇప్పుడే దర్శనం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. ఫస్ట్ థ్యాంక్స్ నా దేవుడికి, తర్వాత నా పేరెంట్స్కి, తర్వాత మీకు, మీ ద్వారా ప్రజలందరికీ. ఇక్కడే పుట్టి పెరిగాను,
చాలా చాలా షోలు చేశాను, మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాను. అలాగే టాలీవుడ్కి వెళ్ళడం జరిగింది. 50 సినిమాలు పూర్తి చేసుకున్నాను. నా 50వ సినిమా కూడా ఒక స్పెషల్ డైరెక్టర్ తోటి, డీజే టిల్లు డైరెక్టర్ తోటి, విమల్ కృష్ణ చాలా అద్భుతంగా తీసాడు సినిమా పేరు అనుమాన పక్షి. ఇది నా 50వ సినిమా. తను కూడా వైజాగ్ నుంచే. చాలా మంది వైజాగ్ నుంచి రావడం అన్నది ఒక స్పెషల్. ఇది ఎవరు అనుకోలేదు యాక్చువల్గా ఇండస్ట్రీకి వస్తామని, బట్ కలిసి పనిచేయడం అన్నది అది నా 50th ఫిల్మ్ కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో గోయింగ్ ఫార్వర్డ్ త్వరలోనే 100 సినిమాలు అన్నది పూర్తి చేయడం కూడా జరుగుతుంది. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేసిన నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, దాని తర్వాత నాకు బాగా లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చిన ఆడియన్స్ అందరూ ఆల్ ఓవర్ ది వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఇది. ఎందుకంటే ఒక సాంగ్ గురించి నేను ఇండస్ట్రీకి వచ్చాను, అలాగే చేసి 50 సినిమాలు అయింది. 15 సంవత్సరాలు ఉన్నాను ఇండస్ట్రీలోని. నా 50వ సినిమా అనుమాన పక్షి అన్నది 48 అన్నది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, 49 రిలీజ్ అయింది. అది గూఢచారి 2 కూడా నేనే చేశాను. నేను ఎక్కువ మీడియా ముందు రాను, కానీ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకోవాలి. సినిమాలు క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, నాంది, గరుడవేగ, గుంటూరు టాకీస్, మొన్న వచ్చిన శంబాల, ఉగ్రం, చాలా చాలా డీజే టిల్లు, చాలా సినిమాలు చేశాను. చాలా కంపోజింగ్ అంతా వైజాగ్లోనే చేయడం జరిగింది. అందుకే అది ఇంకా స్పెషల్. నాకు తెలిసే లేపాను. మా ఇంట్లోనే చదువుకోకపోతే పట్టుకుని తంతారు అనమాట. నాన్నగారు ఇక్కడ పోర్ట్ ట్రస్ట్ లో చేశారు, సీనియర్ ఆఫీసర్. ఎంఎస్సీ ప్యూర్ ఫిజిక్స్ చేశారు. అమ్మగారు ఎంఏ సైకాలజీ ఫిలాసఫీ. అన్నయ్య కూడా యూనివర్సిటీ టాపర్, గీతంలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. నాకెందుకు మరి చదువుకోవాలనిపించలేదు, కానీ ఇది కూడా ఒక చదువుగా భావించి చాలా సంవత్సరాలు కష్టపడి కృషి చేసి అనుకోలేదు. డెస్టినీ వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు కదా, అలా డెస్టినీ పెట్టుకెళ్ళింది నన్ను అక్కడికి. అంటే చెప్పలేదండి, కానీ ఇళయరాజా గారు, అలాగే మణిశర్మ గారు, కోటి గారు, హీరవాణి గారు, వీళ్ళందరూ నా ఫేవరెట్. చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాగే ఆడోశేష్ కూడా మంచి ఫ్రెండ్. వీళ్ళు నాకు నా ఫేవరెట్ హీరోస్. ఎందుకంటే మేము కలిసి పెరిగాం, లిటరల్ గా కలిసి హిట్లు ఇచ్చాము. గూఢచారి మళ్ళీ నచ్చిపోయే సినిమాల్లోని అనుమాన పక్షి, గూఢచారి 2 కూడా ఉంటుంది. అదండి అన్నది ఎప్పుడూ అప్డేట్ అవుతున్నదండి. మనం కూడా అప్డేట్ అవ్వాలి. అండ్ చాలా కొత్త ప్రయత్నాలు చేస్తాం. అంటే ఉగ్రం అనే సినిమాకి 50 ఎంటీ సిలిండర్లు, రెంచులు, స్పాన్లు తెచ్చి కొట్టించాం పాటకి. ఆ హెవీనెస్, మెటల్ సౌండ్ రావడానికి. సో ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు మన అప్డేటెడ్ ఉన్నప్పుడు సినిమా చేస్తూనే ఉంటాం, మంచి సినిమాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్లుగా నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పారిశ్రామిక క్లస్టర్లకు రోడ్డు, రైల్, పోర్టు కనెక్టివిటీ తప్పనిసరిని స్పష్టం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అఖండ విజయంపై భీమవరంలో మిన్నటిన సంబరాలు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ. శ్రీకాళహస్తిలో బీజేపీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. బెంగాల్లో బీజేపీ గెలుపుతో ఆ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని వ్యాఖ్య. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పిస్తూ హోంమంత్రి అనిత బైక్ ర్యాలీ. హెల్మెట్ ధరిద్దాం, సురక్షితంగా పయనిద్దాం అంటూ నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.